గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరకాండ 35వ రోజు పారాయణము. మీమాంస. లోకకంటకుడైన రావణుడు హనుమంతుణ్ణి చూసి, ఈ మహా తేజస్వంతుడైన వానరుడు ఎవడై ఉంటాడు? నాడు కైలాసాన్ని చెలింపజేసిన వాడు నన్ను శపించిన నందీశ్వరుడా కాకుంటే బాణాసురుడా అని ఆలోచిస్తూ ప్రహస్తుని వైపు తిరిగి, వీడెవడో, ఎక్కడి నుండి వచ్చాడో, అశోకవనం ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస జనాన్ని ఎందుకు భయపెట్టాడో, మన వారితో పోరాటానికి ఎందుకు తలపడ్డాడో వివరంగా అడుగు అన్నాడు. ప్రహస్తుడు, ఓ వానరా, నువ్వు భయపడకుండా నిజం చెప్పు. సత్యం పలికితే నీకు విముక్తి లభిస్తుంది. దేవేంద్రుని దూతగా వచ్చావా? యమ, వరుణ, కుబేరుల్లో ఎవరైనా చారకృత్యానికి పంపారా? విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? ఆకారంలో వానరత్వం ఉన్న నీ తేజస్సు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ లంకానగరంలో ఎందుకు అడుగు పెట్టావో నిజం చెప్తే నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవు. హనుమ. ఇంద్ర, యమ, వరుణ, కుబేరులతో నాకు ఏ సంబంధము లేదు. విష్ణు ప్రేరణతో రాలేదు. నేను వానర ప్రవృత్తితోనే వచ్చాను. మీ రాజును దర్శించే కోరికతో వనం ధ్వంసం చేశాను. బలవంతులైన రాక్షసులు నన్ను ఎదుర్కోబోతే ప్రాణరక్షణార్థం వారితో యుద్ధం చేశాను. దేవదానవులు నన్ను బంధించలేరు. శస్త్రాస్త్రాలు బాధించవు. అది నాకు పితామహుడిచ్చిన వరం. మీ మహారాజును చూడాలనే కోరికతో నేను బంధితుడైనట్లు నటించి ఇలా వచ్చాను అని రావణుని వైపు తిరిగి, లంకేశ్వర, సుగ్రీవ సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే ఇహపరాల్లో నీకు శ్రేయస్సు కలుగుతుంది అని అన్నాడు హనుమంతుడు. 35వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.